అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా లంచ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. బెండకాయ ఎప్పుడండి మా పిల్లల కోసం నాన్ వెజ్ తినకూడదు కదా, ఆ కోసమేమో గోంగూర ఎండ్రాయిలు వండుతాను ఫ్రెండ్స్. గ్యాస్ మీద రైస్ పెట్టానండి. ఫ్రెండ్స్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం రండి. ఇంకోండి గోంగూర ఉడకబెట్టుకుంటున్నానండి కర్రీ చేయడానికి. ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసానండి. గోంగూర శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇదిగోండి బాండి పెట్టి దీంట్లో 3-4 స్పూన్లు నూనె వేసాను. ఇదిగోండి తాలింపు సరిపడా ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు దీంట్లో వేసేద్దాం. బెండకాయలు కోసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి, ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని. లేకపోతే కూర అంతా జిగురుగా ఉంటుంది ఫ్రై అంతా. ఓకే అండి, తాలింపు బాగా అయిపోయింది. దీంట్లో బెండకాయ ముక్కలు వేసేద్దామండి. ఓకే అండి, బెండకాయ ముక్కలు వేసేసాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి, బాగా మగ్గుతుంది. కొంచెం పసుపు వేసుకున్నామండి. ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది, అందుకని లైట్గా కలుపుదాం. ఇదిగోండి గోంగూర అయితే అయిపోయింది. ఇది కొంచెం ఆకుగా ఉంది కదా, దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడతానండి, అప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేద్దాం అండి. మిక్సీ పట్టానండి గోంగూర. చల్లారిన తర్వాత కొంచెం ఆకుగా ఉంటే బాగోదు కదా అని 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు మొత్తం అన్నీ కలిపి దీంట్లో మిక్స్ చేసి వేసేస్తానండి. కొంచెం నూనె వేసుకుందాం, 3 స్పూన్లు. ఓకే అండి, నూనె మరిగాలి. ఓకే అండి, నూనె మరిగింది కదా, నేనైతే దీంట్లో వేసేద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. లోపు బెండకాయ ఏపుల్లోనూ కొంచెం కారం లైట్గా, కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి. కలుపుకున్నాం ఒకసారి. ఇది ఇంకా ఫ్రై అవ్వాలండి. ఓకే అండి, ఉల్లిపాయలు బాగా మగ్గాలి అంటే మనం కొంచెం దీంట్లో సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నామండి. ఓకే అండి, ఉల్లిపాయలు మగ్గినాయి కదా, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దామండి. అలాగే దీంట్లో ఎండ్రాయిలు కూడా వేసేస్తామండి. ఇవి కూడా నూనెలో బాగా మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్, బెండకాయ అప్పుడు అయిపోయింది, ఇంకో 5 మినిట్స్. ఓకే అండి, ఉల్లిపాయలు ఎండ్రాయిలు మగ్గిపోయినాయండి. దీంట్లోనూ ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. కలుపుకుందామండి మంచిగా. బెండకాయ ఫ్రై కూడా అవుతుందండి. మంచిగా 5 మినిట్స్ కారం పచ్చేదాకా కలుపుకుందామండి. ఆ తర్వాత గోంగూర దీంట్లో కలిపేద్దాం. ఓకే అండి, కారం కూడా కలిసిపోయింది కదా, దీంట్లో గోంగూర కలిపేద్దాం. గోంగూర మిక్సీ పెట్టానండి, ఎందుకంటే ఆకుగా ఉంటే నాకు తినబుద్ధి, అందుకని. ఇది ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాం.
5 minutes అండి కూర అయిపోతుంది. ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి. ఎలా ఉందో చెప్పండి. ఎండ్రాయిలు గోంగూర, పిల్లలకేమో బెండకాయ ఫ్రై అయిపోయిందండి. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్.